సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో అటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏం చేసినా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న మహేష్ ఇలా ఈడీ నుండి నోటీసులు రావడం ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే మహేష్ బాబు యాడ్ ప్రమోషన్ కోసం సాయి సూర్య డెవలపర్స్ నుంచి 3.4 కోట్లు తీసుకున్నట్టుగా ఆరోపణ రావడంతో నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కంపెనీలో ఈడీ సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ డబ్బులను మహేష్ బాబు ప్రమోషన్ కింద తీసుకున్నట్టుగా ఈడీ గుర్తించింది. ఇదే క్రమంలో మహేష్ బాబుకి నోటీసులు జారీ చేస్తూ ఆ నోటీసులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో సురాన్ గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయంలో గత వారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. మనీ లాండరింగ్ చీటింగ్ కేసులో చిక్కుకున్న సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో వెంకటరావు నగర్ లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర సతీష్ చంద్ర గుప్తాపై మోసపోయిన బాధితులు చీటింగ్ కేసు పెట్టారు. నక్కా విష్ణువర్ధన్ మరికొంతమందితో కలిసి 2021 ఏప్రిల్లో సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్ లో శాంతినగర్ లో 14 ఎకరాల భూమిలో 3 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ వెంచర్ లో పెట్టుబడులు పెట్టిన ఇతరులు డాక్టర్ సుధాకర్ రావు, కోట్ల శశాంక్, శ్రీనాథ్, హరీష్, ప్రభావతి, వెంకట్రావు, కృష్ణమోహన్ తో పాటు మరికొంతమంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి అవసరమైన అనుమతులు పొందిన నెలలోపే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయబడతాయని హామీ ఇవ్వడంతో వ్యవసాయేతర భూమితో పాటు తనఖా ఫ్లాట్ల కోసం ఒక ఒప్పందం ద్వారా పెట్టుబడి పెట్టారు. సమయం గడిచే కొద్దీ కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానం మరింత మొదలైంది. దీంతో రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖతో విచారణ జరిపిన తర్వాత నక్కా విష్ణువర్ధన్, అతని సహచరులు మోసపోయామని తెలుసుకున్నారు. వారు పెట్టుబడికి సంబంధించిన అన్ని తనఖా ఫ్లాట్లో థర్డ్ పార్టీపై నాన్షర్లు అంటే ఎస్ఆర్వి, టీఎన్ఆర్, ఇన్ఫ్రా రాజారావు, వాస్గి వెంకటేష్లకు వారి సమ్మతి లేకుండా రిజిస్టర్ చేశారని తెలియడంతో బాధితులు సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినా వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విష్ణువర్ధన్ తో పాటు మరో 30 మంది న్యాయం కోరుతూ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇక మధురానగర్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసినా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో చివరికి సిసిఎస్ కి కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు.